హలో అండి, నమస్తే. ఈరోజు నేనైతే అగ్గిపెట్టెతో ముగ్గు అయితే వేస్తాను. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే మార్గశిర మాసంలో తప్పకుండా ముగ్గులు వేయాలి. లక్ష్మీ వారానికైతే అందరూ ముగ్గులు వేస్తారు. అదే మనము అందంగా అలంకరించి లక్ష్మీదేవిని ఆహ్వానించుకోవచ్చు. చాలా ముగ్గులు అంటే వేయాలి. మార్గశిర గురువారం రోజు అంటే బుధవారం సాయంత్రమే వేయాలి. నేనైతే అచ్చులతో ఎలా వేస్తాను అనేది అయితే చూడండి. ప్రతి ఒక్క దానితో కూడా మనము ఇంట్లోనే ఈజీగా అందంగా ముగ్గులు వేసుకోవచ్చు. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఒక్కొక్కటి విడివిడిగా ఎంత అందంగా వేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అచ్చులతో కూడా మనము అందంగా వేసుకోవచ్చు. ముగ్గులు రావాలనే ఏం లేదు. రాని వారికైనా కానీ ముగ్గులు ఈజీగా వేసేసుకోవచ్చు. చాలా అందంగా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటితోనైతే నేను ముగ్గులు వేస్తాను. ఫస్ట్ అయితే ఎలా వేయాలనేది అయితే చూడండి. అగ్గిపెట్టెతో కూడా మనం ముగ్గులు వేసుకోవచ్చు. ఫస్ట్ దీంతో చూద్దాం ఎలా వేస్తే మనకు అందంగా వస్తుంది అనేది అయితే చూడండి. ముగ్గులే గీతలు గీసి వేయాలని లేదు. మనం చిన్న చిన్న ఐడియాస్తో అందంగా ఇంటిని ముగ్గులతో తీర్చిదిద్దుకోవచ్చు. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. దీంట్లో ఇలా అయితే బియ్యపిండి వేసుకోవాలి. లక్ష్మీవారంకి, ఈ మార్గశిర గురువారంకి లక్ష్మీవారం అంటారు. తప్పకుండా అందరూ ముగ్గులు అయితే వేస్తారు. చూడండి చాలా అందంగా అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీనికి సెంటర్లో కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కుంకుమ పూలతో మనము పూర్తిగా రాదు అనుకోకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అందంగా అయితే ఇంటి ముందు కానీ దేవుడి దగ్గర కానీ అందంగా అయితే వస్తుంది. చూడండి చాలా అందంగా ఉంది కదా. ద్వారం దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ ఇలా కనుక వెలిగించుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది. అంటే ఇది ఫస్ట్ వన్. ఇంకా అన్నీ కూడా మీకు చూపిస్తాను ఎలా అందంగా డిజైన్ చేసుకోవచ్చు దేవుడి దగ్గరని. ఈ లక్ష్మీ వారంకి అయితే లక్ష్మీదేవికి ఆహ్వానించే పద్ధతులు సాంప్రదాయంగా ఇంటికాడ అచ్చులతో ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక అచ్చు, ఇది నేనే చేశాను. కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా అచ్చులతో కూడా అందంగా మనము ఇంటిని తీర్చిదిద్దుకోవచ్చు. ఈ ధనుర్మాసంకి మార్గశిర మాసంకి అయితే ముగ్గులు చాలా ఎక్కువ వేస్తారు, వెయ్యాలి కూడా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ కలువ పువ్వు వచ్చి అయితే నేను తీసేసుకుంటున్నాను. దీంతో చుట్టూ ఒక్కొక్కటి ఇలా అందంగా వేసుకోవచ్చు. తెలియని వారి కోసం అయితే చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి చాలా అందంగా అయితే ఉంది కదా. మనము చిన్న చిన్న డిజైన్లతో కూడా అచ్చులతో కూడా అందంగా వేసుకోవచ్చు. సెకండ్ ఇది, థర్డ్ వన్ చూపిస్తాను. ఇలా మొత్తము ఇది చిన్న జల్లెడలాగా ఉంది కదా, కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే మనకి అచ్చు నీట్గా వస్తుంది. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీనికి ఇది సింకు అచ్చు. సింకులు అయితే ఇలా వేస్తున్నాను.